వాషింగ్టన్లో జరిగిన ఘటన మరొక ఉంది. అమెరికాలో మళ్లీ మరొక విమాన ప్రమాదం జరిగింది. ఈసారి ఫిలడెల్ఫియాలో కుప్పకూలిపోయింది విమాన ప్రమాదంలో దాదాపు 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది విమానం. షాపింగ్ మాల్ పై పడిపోయింది విమానం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు అధికారులు. 48 గంటల వ్యవధిలోని అమెరికాలో రెండో విమానం కుప్పకూలిపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఏమవుతోంది అమెరికన్ ఎయిర్లైన్స్ అంటూ కూడా ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో మరో విమానం కుప్పకూలిపోయింది. ఇదే అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈసారి ఫిలడెల్ఫియా వంతు. ఫిలడెల్ఫియాలో విమానం కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యను వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఫిలడెల్ఫియా విమాన ప్రమాదం నేపథ్యంలో అటుగా వెళ్లే విమానాలకు సంబంధించి రాకపోకల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి ఘటనలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫిలడెల్ఫియాలో అక్కడ ఒక షాపింగ్ మాల్ మీద కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రమాదం స్థాయిని మీరు చూస్తున్నారు. పూర్తిగా ఎక్కడ చూసినా ఎవరు ఊహిస్తారు షాపింగ్ మాల్ మీద పడుతుందని చెప్పి. ఎందుకంటే టేకాఫ్ అయిన కొద్దిసేపటికి మీరు చూస్తే అక్కడ రోడ్డు మీద ఆ షాపింగ్ మాల్ పక్కన ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమందిని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. మొన్నటికి మొన్న వాషింగ్టన్ ఘటన మరొక ప్లేన్ క్రాష్ ఆందోళన కలిగిస్తోంది. సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి చూడొచ్చు. అదుగు అక్కడ మీరు చూస్తే సడన్గా ఒక వ్యక్తి అదుగు మీరు సర్కిల్లో చూస్తున్నారు కదా, చిన్న తోకచుక్కలా కనిపిస్తోంది. అది ఆ విమాన ప్రమాదమే. ఒక్కసారిగా ఎప్పుడైతే ఇలా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అక్కడ ఇదిగో ఈ విజువల్ మీరు చూడొచ్చు. ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియాకు సంబంధించి అక్కడ ఆ విజువల్ ఎప్పుడైతే అక్కడ పడిందో వెంటనే ఫట్ మని పేలిపోయింది. ఆ పేరుడు ధాటిని మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ఆందోళన నెలకొంది. మీరు చూస్తే ఏదో పూర్తిగా నియంత్రణ కోల్పోయినట్టుగా భావించాలి. ఎక్కడా కూడా నియంత్రణ లేదు. ఏదో ఒక తోకచుక్క వచ్చి కింద పడిందా. సాధారణంగా ఇలాంటి ఘటనలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. తోకచుక్కలు వచ్చి పడిన సందర్భం అంటూ మాట్లాడుకుంటారు. అలాంటిది ఏమైనా జరిగిందా అంటూ కూడా ఒక్కసారిగా భయపడిన సిచ్యువేషన్. కానీ చూస్తే ఒక ప్లేన్ క్రాష్. వాషింగ్టన్లో జరిగిన ఘటన మరో ఘటన ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేసింది. ఈసారి ఫిలడెల్ఫియా వంతు. ఫిలడెల్ఫియాలో ప్లేన్ క్రాష్ ఒక్కసారిగా ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫిలడెల్ఫియా ప్రభుత్వం అక్కడ పోలీసు శాఖ అలాగే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కూడా ఒక చిన్న ప్లేన్ అని వదిలేయడానికి లేదు. ఎందుకంటే ఆ ప్లేన్ క్రాష్ అనేది ఒక్కసారి ఆ ప్రమాద తీవ్రత చూడండి. పూర్తిగా నియంత్రణ కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా జనావాసాల మీదకి వచ్చి పడిపోయింది. దీంతో ఇప్పటికే 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. ఇప్పటికే 10 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. ఫిలడెల్ఫియా అక్కడ పోలీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా అక్కడ రద్దీగున్న ప్రాంతం అదంతా కూడా సాధారణంగా ఈ సమయంలో రద్దీగా ఉంటుంది. ఎందుకంటే జరిగిన ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం సుమారు 6 గంటల ప్రాంతం, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అది రోజ్వెల్ట్ మాల్, అది నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియాలో ఉంటున్న రోజ్వెల్ట్ మాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఇంటికి సంబంధించి ఒక ఇల్లు కూడా కూలిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఒక మాల్ అలాగే ఒక ఇంటి మీద కలిపి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే మంటలు వెంటనే వ్యాపించి ఎప్పుడైతే ఆ పేలుడు ధాటికి వెంటనే మంటలు వ్యాపించాయి. మరి ముఖ్యంగా కోల్డ్ అలాగే వర్షాలు పడుతున్నాయంట. అంటే కాస్త మంచు వాతావరణం ఉంది, దాంతో వర్షాలు పడుతున్నాయి, దాంతో లో విజిబిలిటీ ఉంది అంటూ కూడా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిందా? ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తీవ్రత చూడండి. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఆ రోడ్డు మీద అంటే రోజ్వాల్ట్ మాల్ అలాగే ఒక ఇల్లు కూడా ఉందంట అక్కడ. ఇప్పుడే టప్ మన పడిందో వెంటనే పేలిపోయింది. ఆ పేరుడు దాటికి నిప్పులు చిమ్ముకుంటూ ఆ శిథిలాలు గాల్లోకి ఎగిరాయి. ఆ తర్వాత దగ్గరలోని ఇళ్ల మీద కూడా పడినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ప్లేన్ క్రాష్ జరిగిందో వెంటనే అక్కడ దుమ్ముధులి ఆవరించేసింది. 2 సీసీటీవీ ఫుటేజ్ని మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తున్నాం. ఒక్కసారి ఈ లెఫ్ట్ సైడ్ది చూడండి, రైట్ సైడ్ది చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. రోడ్డు మీద అక్కడ కారు ఆగిపోయింది ఏకంగా. ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందంటే ఒక్కసారి ఊహించిన సిచ్యువేషన్ ఉందో అనుమానంతో అక్కడేదో పడుతుందన్న అనుమానంతో వెంటనే కారును ఆపేశారు. ఇక రెండో విషయంలో మీరు చూస్తున్నారు ఆ ప్రమాద తీవ్రత సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడ ఈ ప్రమాదంలో ఎందుకంటే ఈ నిన్న కాక మనం చూసాం వాషింగ్టన్ డీసీకి సంబంధించి అక్కడ జరిగిన ప్రమాదంలో 67 మంది ఘటనా ప్రదేశంలోనే మృత్యువాత పడ్డారు. 67 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 60 మంది, దాంతోపాటు 4 సిబ్బంది ఉన్నారు. దాంతోపాటు హెలికాప్టర్కి సంబంధించి వీళ్ళు మృతి చెందారు. ఆ ఘటన మర్చిపోకముందే 2 రోజుల వ్యవధిలోని ఇంకో ఘటన. ఇప్పటికీ సుమారు 10 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు అక్కడ 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. వరుస విమాన ప్రమాదాలు అమెరికాను వణికించేస్తున్నాయి. అమెరికా అల్లాడిపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న కార్చొచ్చు, ఆ తర్వాత విమాన ప్రమాదం, ఆ తర్వాత ఈ ఘటన, ఇలా ఒకదాని తర్వాత ఒకటి కార్చిచ్చు ఆగిందో లేదో మళ్ళీ కార్చిచ్చు మొదలైంది. అది కూడా ఆగింది అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మొదలైంది. ఇలా కార్చిచ్చు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాలు ఇంకా తగ్గుముఖం పట్టనే లేదు అనుకోవాలి దాదాపుగా. ఇప్పుడు విమాన ప్రమాదాలు, అసలు ఏం జరుగుతోంది, అమెరికాకు ఏం పట్టింది అంటూ కూడా ఒక చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. 48 గంటల వ్యవధిలోని ఇంకొక విమాన ప్రమాదం అమెరికాను షాక్కి గురి చేస్తోంది. వరుస విమాన ప్రమాదాలతో అమెరికా అల్లాడిపోతోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫిలడెల్ఫియా ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అక్కడికి చేరుకుంటున్నారు రెస్క్యూ సిబ్బంది. ఒక టాప్ అఫీషియల్ చెప్తుందంటే ఒక ఫైర్ బాల్ లాగా కనిపించింది. దాంతోపాటు ఆ నిప్పులు వెదజిమ్మినట్టు ఆ శిథిలాలు నిప్పులు కక్కుకుంటూ పక్కనొచ్చి పడ్డాయి అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే కనుక లియర్జెట్ 55 ఎగ్జిక్యూటివ్ ఎయిర్ క్రాఫ్ట్ అది, దీంట్లో 2 ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. 2తో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ సుమారు అంటే జేఎంటీ ప్రకారం 11:30 ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరి ముఖ్యంగా ప్రజలు అంటే జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతం మీద, జనసంచారం ఎక్కువగా ఉండే చోట ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఇల్లున్నాయి, షాప్స్ ఉన్నాయి, బిజీ రోడ్స్ అవి. దాంతోపాటు అక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది విజువల్లో జనసంచారం ఎక్కువగా ఉంది. అక్కడ ఒక షాపింగ్ మాల్ మీద పడింది, ఒక ఇంటి మీద పడింది. ఆ శిథిలాలు వెళ్ళి అటుగా వెళ్ళే వాళ్ళ మీద పడ్డట్టుగా తెలుస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెబుతోందంటే కనుక స్ప్రింగ్ఫీల్డ్ నుంచి బ్రాన్సన్ నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అది చెప్పడం జరుగుతోంది. టేకెన్ ఆఫ్ అయింది. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్ నుంచి టేకెన్ ఆఫ్ అయింది అంటూ కూడా FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేట్మెంట్లో చెప్పడం జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటూ కూడా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు చెప్తోంది అంటూ కూడా. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సింది. ఒక్కటే చెప్పడం జరుగుతోంది. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షపీరో రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అవుతూ ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటూ చెప్తున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయంటూ చెప్తున్నారు. మొత్తం అయితే మాత్రం అమెరికాను వరుస ప్రమాదాలు వణికించేస్తున్నాయి.